ఇంటి ముందు కట్టిన బూడిద గుమ్మడికాయ కట్టిన కొద్ది రోజులకే చెడిపోతూ ఉంటే మీ ఇంటి మీద ఎక్కువగా చెడు ప్రభావం అనగా నరఘోష, నరదృష్టి, నరపీడ ఉందని గుర్తు. మీకు తగలాల్సినటువంటి ఆ దోషాన్ని గుమ్మడికాయ లాక్కుని చెడిపోతోందని గమనించాలి. వెంటనే పాడైపోయినటువంటి గుమ్మడికాయను తీసివేసి వేరొక గుమ్మడికాయను కట్టాలి. ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారబంధానికి ఒక గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోవాలి. గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే కాళభైరవుడే రక్షణగా ఉన్నట్టు గుర్తు. ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరాత్మక శక్తినంతా కూడా కాళభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు లాక్కునే స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఇప్పుడు అశ్రద్ధ చేయకుండా పాడైనప్పుడల్లా కొత్తది కట్టుకోవాలి. ఒక తెల్ల గుమ్మడికాయను తీసుకుని దానికి పసుపు కుంకుమ రాసి దాన్ని ఇంటి ముందు ఉట్టిలో వేళ్లాడదీయాలి. ప్రతిరోజు పూజ అనంతరం 2 అగరబత్తీలను వెలిగించి దానికి ధూపం కూడా చూపించవచ్చు. ఇంటి ముందు గుమ్మడికాయ ఉండటం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా అది అడ్డం పడి చెడు ప్రభావాన్ని అది లాక్కుని మన ఇంటిని కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.